హాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత టామ్ క్రూజ్ ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు అందుకోనున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 15 ఏళ్లుగా ప్రతి ఏడాది గవర్నెన్స్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. 16వ వార్షిక అవార్డు ప్రదానం ఈ ఏడాది నవంబర్లో జరగనుంది. ఈసారి ఆస్కార్ గవర్నర్ అవార్డులను అందుకోనున్న వారి వివరాలను ఆస్కార్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. హాలీవుడ్ నటుడు, నిర్మాత టామ్ క్రూజ్తో పాటు అమెరికన్ నటి, దర్శక, నిర్మాత, కొరియోగ్రాఫర్ డెబ్సీ అల్లెన్, ప్రొడక్షన్ డిజైనర్ విన్ థామస్లు ఈ ఏడాది ఆస్కార్ గౌరవ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే అమెరికన్ గాయని, నటి, రచయిత, సంగీత దర్శకురాలు డాలీ పార్టన్కు జీన్ హెర్షోల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు లభించింది. సినిమా రంగంలో సుదీర్ఘమైన కెరియర్, సినిమాల పట్ల ఎంతో అంకిత భావం చూపిన నలుగురు దిగ్గజ వ్యక్తులను ఈ ఏడాది ఆస్కార్ గవర్నెన్స్ అవార్డ్స్తో సత్కరించనున్నాం అని ఆస్కార్ అకాడమీ అధ్యక్షురాలు జానెట్ యంగ్ పేర్కొన్నారు. ఇక ఈ 16వ ఆస్కార్ గవర్నెన్స్ అవార్డు వేడుక కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో నవంబర్ 16న జరగనుంది. ఇక ఇప్పటి వరకు 4 ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ దక్కించుకున్నప్పటికీ టామ్ క్రూజ్ కు అవార్డు దక్కలేదు. ఫైనల్ గా అకాడమీ గౌరవ పురస్కారం దక్కుతున్నందుకు ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక 98వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.